ఎవరండి మీరు? మా అశోక్ మీకెలా తెలుసు? మీరు అశోక్ తల్లిదండ్రులు. ఓహ్ అలాగా. మేము ఎక్స్క్యూజ్ మీ మేడం, పేషెంట్ డిస్టర్బెన్స్ ప్లీజ్. పదండి. రండి. బహుశా అశోక్ మా గురించి మీకు చెప్పే ఉంటాడు. నేను అశోక్ ప్రేమించిన అమ్మాయి తల్లిని, ఈవిడ మా అమ్మగారు. ఎవరమ్మాయి పనిచేసింది? దుర్మార్గులు మట్టి కొట్టుకుపోతారు. ఎందుకులండి అంత మాటలంటారు? మా వాడు మీ అమ్మాయితో పెళ్లి చేయమని గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళిన మరుక్షణమే ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆమె మా ఇంటి కోడలు కాకముందే మా వాడికి ఇలా అయింది. అంటే ఏంటమ్మా మీ ఉద్దేశం? అమ్మా, వాళ్ళ అబ్బాయికి అలా అయిందనే బాధలో ఉన్నారు, అంతేగాని మరేమీ కాదు. వదిన గారు, మీరు మా అమ్మాయిని చూడలేదు కాబట్టి అలా అనుకుంటున్నారు. చూస్తే ఇలా మాట్లాడేవారే కాదు. అయినా ఇప్పుడు పెళ్లి కూడా ఎందుకండి? అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. ఇంత దూరం శ్రమపడి వచ్చినందుకు థ్యాంక్స్. మా అబ్బాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అశోక్కి మెలకు వస్తే పలకరించి వెళ్తామండి. ఇప్పుడు మీరు వాడితో మాట్లాడి డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే చాలా మంచిది. సరే అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం వదిన గారు. శాంత, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పంపించొస్తాను. రండి. చూడండి, మీరెవరో, మీ పరువు ప్రతిష్టలేమిటో, మీ ఆస్తిపాస్తులేమిటో ఈ వివరాలేవి నాకు తెలియవు. నాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే నేను మనుషులకు మర్యాదనిచ్చేవాణ్ణి, అంతకంటే దైవాన్ని నమ్మేవాణ్ణి. మీ మాటల్ని బట్టి మా అబ్బాయిని మీ అల్లుడిని చేసుకునే ఆలోచన ఉన్నట్టుంది. అలాంటి ఆశలు, ఆలోచనలు ఏమైనా ఉంటే మీ మనసులోంచి తుడిచేయండి. ఎందుకంటే మా వాడి పెళ్లి దైవ నిర్ణయం కాబట్టి మా కాబోయే కోడలి మేము నిర్ణయించే ఉంచాం. మా అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్ళి అనేది జరిగే విషయం కాదు, మర్చిపోండి. మరి మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది, దానికేం సమాధానం చెప్తారు? మంచి నిద్రలో ఉన్నప్పుడు పీడకలు వస్తే ఏం చేస్తాం? ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి మళ్ళీ నిద్రపోతాంగా. అలాగే మీ అమ్మాయిని కూడా ఇదో పీడకలనుకుని మర్చిపోమనండి. మీరు చాలా నాకింతకంటే మాట్లాడే ఓపిక గానీ శక్తి గానీ లేవు. దయచేసి బయలుదేరండి. వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వీడిని ఇక్కడే చంపేస్తాను. దేవకి, ఊరుకోవే. నీకు ఈ మధ్య ఆవేశం మరీ ఎక్కువైపోయింది. ఎక్కడున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు తెలియడం లేదు. ముందు కారెక్కి వెళ్తూ మాట్లాడుకుందాం. రా రామ్మా, రా రా.
ఏమైంది? ఎందుకు ఇలా కారా పరిగెత్తుకుంటూ వచ్చావు? నాగేశ్వరమ్మా, నాగేశ్వరి. ఏం లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. దేవకి, ఏమైందమ్మా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా వల్ల కావడం లేదమ్మా, తల బద్దలైపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. పిచ్చి తల్లి, ఇన్నాళ్ళకి నన్ను తల్లిగా గుర్తించేవి. భయపడకు, ధైర్యంగా ఉండు. పద వెళదాం. దా. ఎక్స్క్యూజ్ మీ, సాయితేజ ఆఫీస్ ఇదేనా? ఇదేనండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు? నా పేరు నాగేశ్వరి. నేను ఇంజనీర్ అశోక్ గారి దగ్గర నుంచి వస్తున్నాను. అతను చేసింది ఏమైనా బాగుందమ్మా? ఆఫీస్కి రాకపోతే పోయాడు, కనీసం లీవ్ లెటర్ని ఇవ్వాలి కదమ్మా. సార్, నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. అశోక్ గారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు. ఐఎమ్ సారీ అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు సార్, ప్రమాదమేమీ లేదు. గొంతుకు గాయమైంది, అందువల్ల మాట్లాడడం కష్టమవుతుందని చెప్పారు. అంటే గొంతు? అదేం కాదండి, మాట వస్తుందని డాక్టర్స్ చెప్పారు. కాకపోతే ఆలస్యం అవుతుందన్నారు. ఓకే అమ్మా, అతను లీవ్ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు క్యాంప్కి వెళ్తున్నాను, 2 రోజుల తర్వాత వచ్చి చూస్తానని చెప్పండి. థ్యాంక్స్ సార్, వస్తాను. అమ్మా, బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయమంటారా? పర్వాలేదు సార్, థ్యాంక్స్. నేత్రచక్రం ఇంతకు ముందు హాస్పిటల్లో తన శక్తిని ప్రదర్శించింది కదూ? అవును వైదేహి, నాగేశ్వరిని గుర్తించింది ఈ నేత్రచక్రమే. మళ్ళీ ఇప్పుడు ఈ నేత్రచక్రం తన శక్తిని ప్రదర్శిస్తోందంటే నాగేశ్వరి ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉండి ఉంటుంది. మన వేట మొదలయ్యింది. త్వరలోనే అపూర్వమైన నిధి స్థావరాల్ని గుర్తించబోతున్నాం. పద, ముందు నాగేశ్వర్ని పట్టుకుందాం.
ముట్టుకోకు. శక్తివంతమైన ఈ నేత్ర చక్రం ఇలా బందీ అయిందంటే కారణమేంటి? మన మాంత్రిక శక్తిని ఎదిరించే దైవశక్తి ఈ వేర్లకుంది. ఇప్పుడు నువ్వు దాన్ని తాకితే మాడి మసైపోతావు. 4 పుల్లలు పోగేసి మంట పెట్టు. ఏమ్మా ఆఫీసులో ఏమన్నారు? అశోక్ గారికి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాను. బాధపడ్డారు. లీవ్ సంగతి వాళ్లే చూసుకుంటారట. చీఫ్ ఇంజనీర్ గారు క్యాంపుకి వెళ్తున్నారట. అందువల్ల ఇప్పుడు రాలేకపోతున్నానని, క్యాంపు నుంచి వచ్చి అశోక్ గారిని చూస్తానని చెప్పారు. అన్నట్టు మీరు భోంచేశారా లేదా? ఏం తిండలేమ్మా. వాడు అలా ఉంటే తిండెలా సహిస్తుందమ్మా? అలా కాదమ్మా, కాస్త ఎంగిలి పడాలి. నేను ఇక్కడే ఉంటాను, మీరు క్యాంటీన్కి వెళ్ళి భోంచేసి రండి. వెళ్ళిరండమ్మా. పద శాంతి. వైదేహి, ఈ నేత్ర చక్రం ఇక్కడలా బందీ అయింది? ఇంకా అర్థం కాలేదా? నాగేశ్వర్ని ఏదో దైవశక్తి కాపాడింది. అందుకే మన కంట పడకుండా తప్పించుకుంది. అంటే నాగేశ్వరి మళ్ళీ తప్పించుకున్నట్టేనా? కార్యసాధకుడికి పరాజయం పైకెక్కే మెట్టు అవ్వాలి కానీ కిందకి దిగే మెట్టు కాకూడదు. నిరుత్సాహపడకు, అదెక్కడికి పోతుంది. దాన్ని దైవశక్తి కాపాడినట్టే మన దుష్ట శక్తులు కూడా మనకు దాని ఆచూకీ తెలియజేస్తాయి. చూస్తూ ఉండు. నాగేశ్వరి ఈ వైదేహి వలలో చిక్కుకుంటుంది. డాక్టర్, ఈయనకు ఆహారం మరో 2 రోజుల వరకు డ్రిప్సే ఆహారం, తర్వాత వారం రోజులు లిక్విడ్ ఫుడ్స్ ఇవ్వచ్చు. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించకండి, రెస్ట్ తీసుకోండి. ఏంటి ఆఫీసా? వెళ్ళాను. మీ చీఫ్ ఇంజనీర్ గారు అడిగానని చెప్పమన్నారు. లీవ్ కూడా ఇస్తానని చెప్పారు. ఇప్పుడే భోంచేయడానికి వెళ్ళారు. నేనా? తింటాను. భోంచేస్తారమ్మా? చేసావమ్మా. నువ్వు కూడా వెళ్ళి భోంచేసిరా. వెళ్ళిరామ్మా. అశోక్, చూసావా అమ్మాయిని? నీకోసం ఆఫీస్కి వెళ్ళొచ్చింది. మేం బాధపడుతుంటే ఓదారుస్తోంది. నీ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుంటోంది. ఆ అమ్మాయి మంచిదని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి?